ఏలూరులో కాల్ మనీ దందా బాధితులు ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు. మరికొంతమంది తీసుకున్న అప్పులకు వడ్డీలు చెల్లించలేక అప్పులు తీర్చలేక ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. అవసరాలను అదునుగా తీసుకుని లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేడపాటి సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి డబ్బులు వడ్డీకి తిప్పుతూ అధిక వడ్డీలతో తమ ప్రాణాలు తీస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముందు 100కి 2 రూపాయలు అని చెప్పి 40 నుంచి 50 రూపాయల వరకు వడ్డీ వసూలు చేస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. మరింత సమాచారం ఈ కాల్ మనీ దందాకు సంబంధించి మా ప్రతినిధి సుమన్ అందిస్తారు. సుమన్, చెప్పండి, ఒక్కొక్కరుగా బాధితులు వస్తున్నారని తెలుస్తోంది. మళ్ళీ కాల్ మనీ అనేది తెరపైకి వచ్చింది, వివరాలు ఏంటి? ఏలూరులో గత 2 రోజులుగా కాల్ మనీ వ్యవహారాలు అయితే ఒక్కొక్కటిగా వస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఏలూరులో ఉన్నటువంటి ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ ఇంటి వద్దకు నిన్న 19 మంది కాల్ మనీ బాధితులు అయితే వచ్చి ఆయన వద్దకు వచ్చి వాళ్ళ యొక్క బాధను తెలియజేసుకున్నట్టు పరిస్థితి అయితే కనిపిస్తుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం మేడపాటి సుధాకర్ అనే వ్యక్తి యొక్క అధిక వడ్డీకి ధనాన్ని ఇస్తూ డబ్బులను ఇస్తూ గ్రామంలో ఉన్నటువంటి ప్రజల్ని బాగా ఇబ్బంది పెడుతున్నారని, వాళ్ళని డబ్బులు కట్టలేని పరిస్థితిలో శారీరకంగా హింసిస్తున్నాడు అని చెప్పి తెలియజేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ విషయాలకు సంబంధించి ఏలూరు ఎస్పీకి ఇవి ఫిర్యాదులని తెలియజేయడం జరిగింది. సుధాకర్ కి ఒక 5 టీం అయితే ఉన్నారని, ఆ టీం వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్ తీసుకొని ఇస్తున్న తరుణంలో మీరు కట్టిన పక్షంలో రోజుకి 2000 చొప్పున వడ్డీ పెరుగుతూ వస్తూ ఉంటుందని చెప్పి బాధితులను అయితే ఇబ్బంది పెడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. తర్వాత ఈ విషయానికి వస్తే బాధితులకు ఎస్పీ హామీ అయితే ఇవ్వడం జరిగింది. ఎటువంటి ఇబ్బంది పడొద్దు, మీకు ఎవరైనా ఇబ్బంది పెడితే మేము మీకు పోలీసులు సపోర్ట్ ఉంటుందని చెప్పి ఎస్పీ ప్రతాప్ కిషోర్ తెలియజేయడం పరిస్థితి అయితే కనిపిస్తుంది. సంతోషం. రైట్ సుమన్, థ్యాంక్ యూ. మీ దగ్గర ఉన్న రికార్డింగ్ మాకు చెప్పండి, దాని మీద కూడా చర్య తీసుకుంటామని చెప్పి ఎస్పీ గారు భరోసా ఇవ్వడం జరిగింది. ఏదైతే ఈ అధిక వడ్డీలకు తీసుకోవద్దని చెప్పి ప్రజలందరికీ కూడా చెప్తున్నా, బ్యాంకర్స్ అనేక మంది అందరూ కూడా లీడ్ బ్యాంక్ ద్వారా బోల్డ్ మంది బ్యాంకర్స్ ఇవాళ ₹1,00,000 వరకు మీరు ఏదైనా చిరు వ్యాపారాలు చేసుకుంటుంటే వాళ్ళకి వడ్డీ తక్కువతో ఇచ్చేవి బోల్డ్ అని ఉన్నాయి. దాంట్లో సబ్సిడీకి కూడా ఇచ్చేవి కూడా ఉన్నాయి. వాటిని ఉపయోగించుకోవాలి. మీకు ఉపయోగించుకోవడానికి మీకు తెలియకపోతే మీరు ఎమ్మెల్యే ఆఫీస్ దగ్గరికి వస్తే మీకు చెప్తాం. ఎవరైతే సక్రమంగా వ్యాపారం చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా తక్కువ వడ్డీకి బ్యాంకుల ద్వారానే వెసులుబాటు జరుగుతుంది. మీరు ఇటువంటి ₹20 వడ్డీలు తీసుకుని అనవసరమైన ఇబ్బందులకి పడద్దని చెప్తున్నా. కానీ వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఏదైతే ఇచ్చారో దానికి వాళ్ళు భయపెడుతున్నారు. మమ్మల్ని ఇదివరకు భయపెట్టారు, ఇప్పుడు కేసు పెట్టారు మళ్ళీ అన్నారు. దానికి ఎస్పీ గారు భరోసా ఇచ్చారు. మాకు ఎప్పుడైనా సరే ఎనీ టైం 100కి కాల్ చేయమని చెప్పారు ఎస్పీ గారు. వాళ్ళు చేస్తారు. అలాగే నా నెంబర్ కూడా ఇచ్చారు. ఎందుకంటే ఎప్పుడు కూడా నిత్యం అందుబాటులో ఉంటాను కాబట్టి ఎవరైనా అటువంటి తీసేవాళ్ళు ఎవరో కూడా అటువంటి చర్యలు చేయొద్దని చెప్పి వాళ్ళని గట్టిగా హెచ్చరించడం జరుగుతుంది. ఇటువంటి అధిక వడ్డీల వ్యాపారం అనేది వైసీపీ ప్రభుత్వంలో చెల్లినయేమో కానీ తెలుగుదేశం పార్టీలో చెల్లవో, ఇక చేయొద్దు అనేది వాళ్ళకి ముందు హెచ్చరికగా చేస్తున్నా. అటువంటి వాళ్ళని బెదిరింపులకు తీస్తే ఉక్కుబాదంతో వాళ్ళని అణిచివేస్తానని సందర్భంగా తెలియదు. మీ దగ్గర ఉన్న రికార్డింగ్ మన దగ్గర రకరకాల బాధితులు కొంతమంది అధిక వడ్డీకి రుణాలు తీసుకోవడం జరిగింది. కొంతమంది వ్యక్తులు ఈ వడ్డీ వాళ్ళకి అవసరమైన దానికంటే ధర్మ వడ్డీ కంటే ఎక్కువ వడ్డీ తీసుకోవడం ద్వారా అది మళ్ళీ ఏదైనా టైం పెట్టకపోతే పెనాల్టీ వేయడం, దాని తీసుకున్న అమౌంట్ కంటే చాలా ఎక్కువ అమౌంట్ వాళ్ళ దగ్గర తీసుకోవడం అనేది ఒక అభియోగం. తర్వాత ఈ వడ్డీలు ఎప్పుడైతే చెల్లించలేకపోతారో ఏదైనా పోలీసు దగ్గర రిపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళ దగ్గర తీసుకున్న బ్లాంక్ చెక్స్ కానీ బ్లాంక్ ప్రామిసరీ నోట్స్ కానీ కోర్టులో కేసులు వేయడం జరుగుతుంది. ఇలా రకరకాల వీళ్ళందరి మీద ఎంతమంది బాధితులు ఉన్నారో వాళ్ళలో ఒక 90%, 80% ఆల్రెడీ జ్యుడిషియరీని అప్రోచ్ చేసి కొన్ని కేసెస్ కూడా పెండింగ్లో ఉన్నాయి. దీని మీద లీగల్ ఒపీనియన్ తీసుకుని వీఆర్ ఫార్మింగ్ ఏ టీమ్, సపరేట్ టీమ్స్ అని తీసుకుని విక్టిమ్స్తో మాట్లాడడం జరుగుతుంది. ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద ఎలా జరుగుతుంది అన్నది ప్రిలిమినరీగా ఒక ఎంక్వైరీ చేసుకొని దాని ఫర్దర్ లీగల్ ఒపీనియన్ కూడా తీసుకొని ముందుకు ప్రొసీడ్ అవ్వడం జరుగుతుంది. మన డిఎస్పీ ర్యాంక్ ఆఫీసర్స్, కొంతమంది ఎక్స్పీరియన్స్ సిఐస్తో టీమ్స్ ఫామ్ చేయడం. ఈ బాధితులు కూడా ఎవరు భయభ్రాంతులకు గురవ్వాల్సిన అవసరం లేదు. ఏదైనా మీకు ఎవరైనా ఇబ్బంది పెట్టడం అంటే